శ్రీకలకంఠగంటియు శ్రీకలకంఠగంటియు ధరిత్రియు దక్షిణ వామభాగముల్ కైకొని కొల్వా శ్రీకలకంఠకంటియు ధరిత్రియు దక్షిణ వామభాగముల్ కైకొని కొల్వా వారి కడకన్నుల కాంతి దేల్చి తానా కమలాప్తతన్ కువలయాప్తత దిల్పెడు విశ్వభర్త లోకైక వైభవములిచ్చి ఈ భక్తతతిన్ ఎప్పుడు ప్రోచుగావుతన్. లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామినః సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యావహారిక చంద్రమానేన ప్రభవాది సత్య సంవత్సరాణాం మధ్యే మన్మథనామ సంవత్సరే ఉత్తరాయణే వసంత ఋతోర్ వైశాఖ మాసే కృష్ణపక్షే పంచమ్యాం వాసరః స్థిరవాసరయుక్తాయాం పూర్వాషాఢా నక్షత్రయుక్తాయాం శుభనక్షత్ర శుభయోగ శుభకరణ శుభముహూర్త ఏవం గుణవిశేషణ వశిష్టాయాం అస్యాం శుభదివస్య దేవదేవస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య సూర్యపదే పురుషోత్తమస్య అగణితానేవ దివ్యావతారకస్య లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామినః వసంతోత్సవాంగత్తుధినాత్ ప్రయుక్త ప్రథమ దివసే పూర్వ మాధ్యాహ్నే లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామినః వసంతోత్సవ పురస్కృత విశేష స్నపనాంగభూత తత్పూర్వే వస్తుశుద్ధ్యర్థం స్థలశుద్ధ్యర్థం ద్రవ్యశుద్ధ్యర్థం సర్వోపకరణశుద్ధ్యర్థం స్వస్తి పుణ్యాహ వాచనాఖ్యే కర్మకరిష్యమాణ నిర్విఘ్నేన ప్రసమావాహప్యర్థం విశ్వక్సేనారాధనాఖ్యే కర్మణి విశ్వక్సేనారాధనం కరిష్యే. ఓం విశ్వక్సేనం సకల విబుధ ప్రౌఢ దైన్యాదినాదం ముద్రా చక్రే కరతల యుగే శంఖదండౌ దదానం ఏకస్యామం శుభనిమకుటం వేదవస్త్రం శుభాంగం ధ్యాయేత్తేవం విదవజం సత్రవత్యా సమేతం. ఓమాగ్నేయో యస్మాద్దిజామహే త్వా విశ్వే దదాత్తం మైథోనదంబో రాజంతే సౌధన్యధత్త దేశో విబుధానామనాదిః యామే సస్తాంత నితాంత ధాతు ఆయాతు భగవాన్ దివ్యోదాంతస్యాంతో జనప్రియః సర్వభక్తానాం సర్వదా ధనదోబరః పురుషస్తగన సూత్రవతీ సహ యోజితః పరం సహ దేవతాభిర్నమన్యతాం ధర్మరజో నిత్యం శివస్యానుగామినం శాంతం భగవంతం ఓం విశ్వక్సేనమావాహయామి సమావాహయామి హరమావాహయామి సమావాహయామి నిత్యానపాయనమావాహయామి దేవావాహయామి వామే జయామావాహయామి విశ్వక్సేనాయ నమః. పంచోపచార మంత్రై ఆసనం పరికల్ప్య విశ్వక్సేనాయ నమః. పుష్పేణ ఆసనం పరికల్పయామి వైశామదేశో విబుధానామనాదిః యామే దస్తాంజనితాన్ దదాతు శ్రీ విశ్వక్సేనాయ నమః. ప్రణామం సమర్పయామి ప్రార్థనం సమర్పయామి ఆగ్నేయో యస్మాద్దిజామహే త్వా విశ్వే దదాత్తం మైథోనదంబో రాజంతే సౌధన్యధత్త సూత్రవతీ జయాదైత శ్రీ విశ్వక్సేనాయ నమః శుద్ధోదకేన స్నాపయామి ఓం విం ఓం జం మానసో గంధస్తమాగంధస్సురవిర్చిదతా దివ్యశ్రీ చందనం సమర్పయామి తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ప్రచోదయాత్ ఓం విశ్వక్సేనాయ నమః ఓం హరాయ నమః ఓం నిత్యానపాయనే నమః ఓం జయాయై నమః విశ్వక్సేనాయ నమః. నానావిధ పరిమళ పత్ర పుణ్య పుష్పార్చనం సమర్పయామి అగ్నిందోతం వృణీమహే హోతారం విశ్వవేదసం అస్య యజ్ఞస్య సుకృతం శ్రీ విశ్వక్సేనాయ నమః. పరిమళ ధూపమాగ్రాపయామి ప్రథమజారతస్య పూర్వం దేవేభ్యో అమృతస్య నాభిః మాదదాతి సయదేవమావాః. సూత్రవతీ జయాదైత శ్రీ విశ్వక్సేనాయ నమః దీపం దర్శయామి అగ్నాయాహి వీతయే గృణానో హవ్యదాతయే నిహోతా దత్తి బర్హిషే సైత విశ్వక్సేనాయ నమః. ఫలోపహారం నివేదయామి శతం వరుణే సహస్రమిగ్నేయా పాశావిదదా పురుత్ర దేభ్యో న ఇంద్రస్తవితోత విష్ణుర్విశ్వే దేవా అముంచంతమృతస్పత్యా పానీయం సమర్పయామి తాంబూలం సమర్పయామి తాంబూలం సమర్పయామి కర్పూర నీరాజనం దర్శయామి శ్రీ విశ్వక్సేనాయ నమః. కర్పూర నీరాజనం దర్శయామి సురశిరోరత్నమరీచ ఖచ్చితాంగ్రయే విఘ్నాంధకార సూర్యాయ విశ్వక్సేనాయ తే నమః
मुनेर्भक्ता पूजायाम्येन मे भवते क्षमस्वेति चोक्त्वा तु प्रणामं स्वीकर प्रभो त्रयाद्यानावाहना त्रयोदशोपचार पूजा भगवान् श्री विश्वक्सेन सुप्रसन्न सुप्रीतो वरदो भवतु पुण्याहं पंचावरान् श्रोत्रियानाहुया आचार्यः करकं दारास्तित्यद्भिरा पूर्या अभोमि गण्डन् प्रतिपादयिष्ये कृणोमि दत्तागुं सुधरगुं सुधर्मा शान्ता शान्तदमा शुभा शुभदमा पूता पूतदमा पुण्या पुण्यदमा मेद्या मेद्यदमा अमृता भूता ब्रह्म पवित्रेण भूता सूर्यश्चरस्मभिः तीर्थजलं पुण्यं पावनं सर्वकारणं विष्णुपादोत्तमं सत्तं सर्वमङ्गलदायिना संवृतं यच्छा मन्त्रपूतं शुभावहं कावेरी तुङ्गभद्रा च कृष्णवेणी च गौतमी भागीरथीत विख्याताः पञ्चगङ्गा प्रकीर्तिताः गराक्षसाञ्चन्दे एतत्कर्म विघातिनः समर्पयामि कुम्भेऽस्मिन् साफल्यं कुरु कर्मसु राजसमुद्भूता शाकाया पल्लवत्वजः कुम्भेऽर्पयामि सर्वदोषापनुत्तये नारिकेल समुद्भूता त्रिनेत्रारसम्मता दुरितं सर्वं पापं पीडाञ्च मेनुद रत्नानि दातुषे सवितापकः भागं चित्रमे महे करके पाञ्चभौतिकमावाहयामि सर्वतीर्थजलमावाहयामि एते शतं वरुणये सहस्रं यज्ञयाः पासा विदधा पुरुत्रा न इन्द्रसवितोत विष्णुर्विश्वे देवा मुञ्चन्तु मरुतस्वस्य अस्मिन् कुम्भे वर्णमावाहयामि समावाहयामि रक्ताम्बरधरमावाहयामि वरुणाय नमः वरुणाय नमः पाद्यं समर्पयामि वरुणाय नमः अर्घ्यं समर्पयामि वरुणाय नमः आचमनीयं समर्पयामि वरुणाय नमः दिव्यश्रीचन्दनमालेपयामि ॐ वरुणाय नमः रक्ताम्बरधराय नमः वरुणाय नमः नानाविधपरिमलपत्रपुण्यपुष्पार्चनं समर्पयामि वरुणाय नमः परिमलधूपमाग्रापयामि वरुणाय नमः धूपमाग्रापयामि वरुणाय नमः दीपं दर्शयामि वरुणाय नमः दीपं दर्शयामि अर्घ्यं निवेदयामि आचमनीयं समर्पयामि फलोपहारं निवेदयामि पानीयं समर्पयामि ताम्बूलं समर्पयामि कर्पूरनीराजनं दर्शयामि वरुणाय नमः कर्पूरनीराजनं दर्शयामि वरुणाय नमः सर्वोपचारान् समर्पयामि भूत्पिरुणज्ञातः पुण्यं सुपुण्याहं वाजयिष्ये सुपुण्याहं करोमि सुप्राक्षितम् अस्तु प्रजापतिप्रियतां भगवान् प्रजापतिः साम्यन्तु घोराणि साम्यन्तु पापानि साम्यन्तु ईतयः निवर्तन्तां वर्धन्तां शुभानि साम्यन्तु घोराणि साम्यन्तु पापानि साम्यन्तु ईतयः निवर्तन्तां वर्धन्तां शुभानि साम्यन्तु घोराणि साम्यन्तु पापानि साम्यन्तु ईतयः निवर्तन्तां वर्धन्तां शुभानि ततो देवा अवन्तु नो यतो विष्णुर्विचक्रमे दिव्या सप्तधावभिः विष्णुर्विचक्रमे त्रेधा निदते पदम् समूढमस्य भागुं सुरे त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपादाभ्यः धर्माणि धारयन् विष्णोः कर्माणि पश्यत यतो व्रतानि पस्पसे इन्द्रस्य यज्ञस्य का विष्णोः परमं पदकं सदा पश्यन्ति सूरयः दिवीव चक्षुरा ददौ प्रासो विपण्यभोजाग्रवाकं सस्समिन्धते कृष्णार्यत्परमं पदम् द्रविणसस्तुरस्य द्रविणोदासनरस्य प्रियं सते द्रविणोदा वीरवते विषन्ना द्रविणोदारासते दीर्घवायुः पश्चात् सविता पुरस्तात् सवितोत्तरात् सविता धरात् सवितानः सुवतु सर्वदा आदिं सवितानो रासतान् दीर्घमायुः नवो भवति जायमानो केतृषसाम्येत्यग्रे भागम् देवेभ्यो विददात्यायन् प्रचन्द्रमा स्थिरत दीर्घमायुः विद्युन्नया पतन्ते तविद्योर्बलन्ते मे अप्याकाम्यानि जनिष्ठो अपो नर्यः सुजात प्रोर्वते स्थिरत दीर्घमायुः शरदो वर्धमानस्य तं हेमन्तान् शतमवसन्ता तदमिन्द्राग्ने सविता बृहस्पतिश्चतायुषा अभिषेमम् पुनर्दुः देवा वसवः सौम्यासश्च तस्रो देवेरजरा स्रविष्ठा यज्ञम् पान्तरे परस्ता संवत्सरेण ममृतः स्वस्ते
रूपस्य हिरण्यसन्दृगपान्नपात्सेदु हिरण्यवर्णः हिरण्ययात्पर्योनेन दत्या हिरण्ययाद दत्यन्नमस्मै अद्यामस्तोमं सनुयाम वाजमानो मन्त्रं सददेहोपयातम् यशो न भक्वं मदगोष्वन्तरा भूतांसो अस्मिनो काममप्रा आहार्षन्त्वा विधन्त्वा पुनरागा पुनर्नव सर्वाङ्गः सर्वं ते चक्षुः सर्वमायश्च ते विदो यमनं बृहस्पतिमिन्द्रं दानाय चोदय वाचं विष्णुगुं सरस्वतीगुं सवितारं च वाजिनो सोमगुं राजानं वरुणमग्निमन्वारभामहे आदित्यां विष्णुगुं सूर्यं ब्रह्माणं च बृहस्पतिम् इन्द्रा वरुणा सोम समदत्तं राजस्पोषं यजमानेषु दत्तम् पुष्टिम्भोजमस्मासु दत्तं दीर्घायुत्वाय प्रतिरतन्न आयुः जातश्रिया निर्याय श्रियं वयोजरितृभ्यो ददाति यं वसानामृतत्वमायन् पवन्ति सत्यासमिदामि तत्र या गुङ्गूर्यासिनी वाली या राकाया सरस्वती इन्द्राणीमक्वभूतये वरुणानि स्वस्तये हृदा कीर्णामन्यमानो मह्यं मह्योजो हवीमि जातवेदो यशो अस्मासु देहि प्रजाभिरग्ने अमृतत्वमस्य त्वगुं सुकृते जातवेदवलोकमग्ने कृणवस्योणम् अस्मिनगुं सपुत्रिणं वीरवन्तं गोमन्तगुं रयन्न सदे स्वस्ति प्रजां मे गोपाय अमृतत्वाय जीवसे जाताञ्जनिष्यमानाञ्च अमृते सत्ये प्रतिष्ठिता रामानं पृथिवीन्द्यामनेहसकं सुशर्माणमतिथिकं सुप्रणीतिम् दैवेर्नावग्रस्वरित्रामनागसमस्रवन्ते मारुहेमा स्वस्तये एतायुधाय सतवीर्याय सतोतये अभिमातिशाहे ततयो नः सरतो अजीतानिन्द्रो नेदुरितानि विश्वा दक्षिणावतामि दिमानि चित्रा दक्षिणावतान्ति विसूर्यासः दक्षिणावन्तो अमृतं भजन्ते दक्षिणावन्त प्रतिरन्तायुः भद्रं कर्णे विशृणुयाम देवाः भद्रं पश्येमाक्षभिर्यजत्रा रङ्गे षष्ठवागुं सस्तनोभिर्व्यसेम देवहितं यदायुः शरदो अन्तिदेवा यत्र नश्चक्राजरसन्तनूना पुत्रासो यत्र पितरो भवन्ति मानो मज्जारीरिजुतायुर्गन्तो आदित्यौरदितिरन्तरिक्षमदितिर्माता स पिता स पुत्रः विश्वे देवा अदितिः पञ्चजना अदितिर्जातमदितिर्जनित्वम् नक्षत्रं तद्भट्कुर्वीतोपव्युषम् यदा वै सूर्यभूतैते नक्षत्रं नैति यावदत्र सूर्यो गच्छेत् जघन्यं पश्येते तावत् कुर्वेत यत्कारे स्यात् पुण्याः एव कुरुते भूः अद्य पूर्वोक्त एवं गुणविशेषणवशिष्टायामस्यां सुजस्य देवदेवस्य श्रीमति कलाण्डकोटि ब्रह्माण्ड नायकस्य श्रीपदे पुरुषोत्तमस्य मुनिजन हृदयारविन्दनिवासस्य मंगापुरक्षेत्रवासरसिकस्य लक्ष्मी पद्मावती समेत श्री कल्याण वेंकटेश्वर स्वामिनः वार्षिक वसंतोत्सवांगत्रिदिनात् प्रयुक्त प्रथम दिवसे लक्ष्मी पद्मावती समेत श्री कल्याण वेंकटेश्वर स्वामिनः वसंतोत्सव पुरस्कृत उत्सव बिंब विशेष स्नपनांगभूत ततः पूर्वे वस्तु सुत्यर्थं स्थल सुत्यर्थं द्रव्य सुत्यर्थं सर्वोपकरण सुत्यर्थं मया सह सर्वेषां सुत्यर्थं स्वस्ति पुण्याः वाचनाख्ये कर्म करिष्यमाण पुण्याहं भवन्तो भ्रवन्तु पुण्याहं कर्मणोऽस्तु पुण्याहं भवन्तो भ्रवन्तु पुण्याहं कर्मणोऽस्तु पुण्याहं भवन्तो भ्रवन्तु पुण्याहं कर्मणोऽस्तु स्वस्ति न इन्द्र वृद्धश्रवा स्वस्ति न पूषा विश्ववेदाः स्वस्ति नस्ताक्षो अरिष्टनेमि स्वस्ति नो बृहस्पतिर्ददातु अद्य पूर्वोक्त एवं गुणविशेषणवशिष्टायामस्यां सुमतिदेवस्य देवदेवस्य श्रीमति किलाण्डकोटि ब्रह्माण्ड नायकस्य श्रियपदे पुरुषोत्तमस्याधिमध्यान्तररहितस्य मंगापुरक्षेत्र निवास रसिकस्य लक्ष्मी पद्मावती समेत श्री कल्याण वेंकटेश्वर स्वामिनः त्रिदिनात् प्रयुक्त वसंतोत्सवांग प्रथम दिवसे लक्ष्मी पद्मावती समेत श्री कल्याण वेंकटेश्वर स्वामिन् वसंतोत्सव पुरस्कृत उत्सव बिंब विशेष स्नपनांगभूत ततः पूर्वे मया सह सर्वेषां सुत्यर्थं सर्वोपकरण सुत्यर्थं वस्तु सुत्यर्थं स्थल सुत्यर्थं स्वस्ति पुण्याः वाचनाख्ये क्रम करिष्यमाण ओगं स्वस्ति भवन्तो भ्रवन्तु कर्मणे स्वस्ति स्वस्ति भवन्तो भ्रवन्तु कर्मणे स्वस्ति ओगं स्वस्ति भवन्तो भ्रवन्तु कर्मणे स्वस्ति प्रत्यास्महव्यैर्नमसोपसत्य देवं मित्रदेयन्नास्तु राधानविषा वर्धयन्तः सञ्जीवेम सवीरा त्रीणि वै देवानां वृद्धानि त्रीणि चन्दागुं चित्रेणि सवनानि मे लोकाः मे उदद्वेद्य येषु लोकेषु प्रतिष्ठति
अद्य पूर्वोक्त एवं विशेषणवशिष्टायामस्यां सुविदेवस्य देवदेवस्य श्रीमदखिलाण्डकोटिब्रह्माण्डनायकस्य लक्ष्मी पद्मावती समेत कल्याण वेंकटेश्वर स्वामिनः त्रिदिनात् प्रयुक्त वसंतोत्सवांग प्रथम दिवसे लक्ष्मी पद्मावती समेत श्री कल्याण वेंकटेश्वर स्वामिन वसंतोत्सव पुरस्कृत उत्सव बिंब विशेष स्नपनांग भूत ततः पूर्वे वस्तु सुत्यर्थं स्थल सुत्यर्थं द्रव्य सुत्यर्थं सर्वो उपकरण सुत्यर्थं मया सा सर्वेषां सुत्यर्थं स्वस्ति पुण्याः वाचनाख्ये कर्म करिष्यमाण वृद्धिं भवन्तो भ्रुवन्तु कर्मरच्यता वृद्धिं भवन्तो भ्रुवन्तु कर्मरच्यता वृद्धिं भवन्तो भ्रुवन्तु कर्मरच्यता वृद्धिः समृद्धिः पुण्याहं समृद्धिः आपोष्ट मयो भवस्थानभूर्जे ददातन महेरणाय चक्षसे शिवतमोरसस्तस्य भाजयते हनः उषधेरिव मातरः अरङ्गमामभो यस्य क्षयाय जिन्वद आपो जनयदा जनः वर्णासु च यः पावकायासु जातः कस्य भोयास्विन्द्रः अग्नेयागर्भन्ददिरे विरूपास्तान आपस्य कुस्यो न भवन्तो सागुं राजा वर्णो याति मध्ये सत्यानृतवपस्यञ्जनानः दस्तु दस्तु च यो याः पावकास्तान आपस्य कुस्यो न भवन्तो यासान् देवादिपि गृह्णन्ति पक्षुं या अन्तरिक्षे बहुधा भवन्ति पृथिवीं पयसोन्दन्ति शुक्रास्तान आपस्य कुस्यो न भवन्तो शिवेन मा चक्षुषा पश्यदा पश्य वयातनवोपस्पृश तत्त्वजं मे सर्वागुं रग्नेगुं रप्सुरजो हुवे भोमयि वच्चो बलमो जोनि दत्ता यदः सम्प्रयतेर्हावन तदाहते तस्मादानद्यो नामस्तदा वो नामानि सिन्धवः प्रेषिता वरुणेन तास्यि भगुं समवल्गता तदा आप्नोदिन्द्रो वो यतेस्तस्मादापो अनुस्तना अपकामगुस्यन्दमाना अवीवरत वोहिकम् इन्द्रो भस्यक्तभिर्देवे तस्माद्वान्नाम वोहिकम् एको देवो अप्यदिष्टस्यन्दमाना यदा वशम् उदा निशुर्महीरिति तस्मादुदकमुच्यते पापो भद्राकृतमिदाप आसुरग्ने सोमो बिभ्रत्यापयित्ता क्रोरसामुदपृचामरङ्गम आमा प्राणेन सावच्च सागन् आधित्पस्यामृतवासुनोम्यामाघोषो गच्छति वाङ्न आसा ये वेदानो मृतस्य तर्हि हिरण्यवर्णात्रवं यधावः आपो हिष्टामयो भवस्थान ऊर्जे ददातनः हेरणाय चक्षसे योपस्यवतमोरसस्तस्य भाजयते हनः उदतेरिव मातरः रङ्गमामभो यस्य क्षयाय जिन्वद आपो जनयदा जनः त्रयस्वान्तरिक्षे तस्व पृथिव्या सम्भव ब्रह्मवत्य समसि ब्रह्मवत्य सायत्व मानस्व वर्जनः पवित्रेण विचर्षणिः पोता स पुनातु मादेव जनाः पुनन्तु मनबोधिया विश्वायवः जातवेदः पवित्रवतो पवित्रेण पुनाहिमा शुक्रेण देवदेद्यतो अग्ने कृत्वा क्रतो गुम्रणो यत्ते पवित्रमच्यसे अग्ने विततमन्तरः ब्रह्मतेन पुनीमहे उपाभ्याम् देव सवितः पवित्रेण सवेन च इदम् ब्रह्म पुनीमहे वैश्वदेवे पुनते देव्यागादो भग्वेस्तनवो भीतपृष्ठा त्वया वदन्तस्वधमाद्येषु कस्यामपतयोरयेण वैश्वानरो रश्मिभिर्मा पुनातो प्रातः प्राणेने शिरोमयो या वा पृथिवी पयसा पयोभिः भूतावरे यज्ञे मा पुनीतः बृहद्भिः सवितस्रुभिः प्रतिष्ठैर्देवमन्मभिः अग्ने रक्षे पुनाहिमा येन देवा अपुनतः येनापो दिव्यङ्कतः येन दिव्येण ब्रह्मणा इदम् ब्रह्म पुनीमहे यः पावमानेरद्येति यजभिः संवृतगुं रसम् सर्वगुंशभूतमस्नाति त्वरितम् मातरिस्वना पावमानीर्यो अद्येति यजभिः संवृतगुं रसम् तस्मै सरस्वती दुहे क्षीरगुं सर्पिर्मदोदकम् पावमाने स्वश्चयने सुदुगा हि पयस्वते ऋषिभिः संवृतो रसः ब्राह्मणेश्च मृतगुं हितम् पावमानेर्दिशन्तु नः इमम् लोकमदो अमम् कामान् समर्थयन्तु नः देवैः समापृता पावमाने स्वश्चयने सुदुगा हि कृतश्चिदः ऋषिभिः संवृतो रसः ब्राह्मणेश्च मृतगुं हितम् येन देवाः पवित्रेण आत्मानम् पुनते सदा येन सहस्रदारेण पावमान्यः पुनन्तु मा प्राजापत्यम् पवित्रम् शताद्यामगुं निरन्वयम् तेन ब्रह्मविदो वयम् भूतम् ब्रह्म पुनीमहे सुनीते सह मा पुनातु सोमस्वस्या वरुणः समीत्या राजा प्रमृणाभिः पुनातु मा जातवेदामोर्जयम् चा पुनातो क्षम्यो रावृणीमहे गातुम् यज्ञाय गातुम् यज्ञपतये दैवे स्वस्तिरस्तु नः सर्वानुषेभ्यः ऊर्ध्वम् च गातु भेषजम् अस्तद्विपदे सञ्चतुष्पदे ॐ शान्धे स्यान्
प्राच्यां दिशि देवा ऋत्विजो मार्जयन्तां दक्षिणायां दिशि माता पितरो मार्जयन्तां प्रतीच्यां दिशि गुहा पशवो मार्जयन्तां उदीच्यां दिश्यापवोषधयो वनस्पतयो ऊर्ध्वायां दिशि यज्ञः संवत्सरो यज्ञपतिर्मार्जयन्ताम् अदोदरादरे नागे वास्तोष्पदे प्रतिजानि अस्मान् स्वावेशो अनमीमो बुभा यत्तेव हे प्रहिदन्नो रुजस्वसन्न येदित्युपदे सञ्चरुष्पदे वास्तोष्पदे दक्ष्मया सगुं ददाते दक्ष्मै दातुमत्या आवह क्षेमोदयोगे वरन्नो यूयं पात स्वस्तिभिः अमीवः वास्तोष्पदे विश्वारूपाण्या विसन्न शुभगुं शुभं वरुणाय नमः विश्वक्सेनाय नमः पुनः पाद्यमर्घ्यमाचमनीयं समर्पयामि वरुणाय नमः विश्वक्सेनाय नमः यदा सुखमिदा स्थानं प्रतिष्ठापयामि शोभनार्थं क्षेमाय पुनरागमनाय च ॐ एवं गुणविशेषण प्रतिष्ठायां वसन्तोत्सव कर्माङ्गं विशेष स्नपन कर्माङ्गं स्नपन द्रव्याराधनं करिष्ये ओम शुचिवो हव्यामृत शुचि नागं शुचि गुम्मिनोम्यत्तरगं शुचिप्य कृतेन सत्यनुसावायं सुजन्मान ओम अग्निमीले पुरोहितं यज्ञस्य देवमृत्विजम् मधुनिरुक्मेदमावाहयामि सन्नो देवी रविष्टय आपो भवन्तु पीतये संयोरविस्रवन्तु नः ईशेत्वोर्चेत्वा वायवस्तो वायवस्तदेवो वत्सविता प्रार्पयतु रत्नी सुर्वेदमावाहयामि गन्धद्वाराण्डुरादर्शान् नित्यपुष्टान् करीषणे ईश्वरेगुं सर्वभूतानां स्वामि ओपप्पये श्रियं कन्ते पुरुषे श्रिये जातश्रिय आनिर्याय श्रियं वयोजतुर्यो ददाति भवन्ति सत्यासमिदामिदत्रो हरिद्रे श्रियमावाहयामि आवाहित देवताभ्यो आसनं समर्पयामि पाद्यं समर्पयामि अर्घ्यं समर्पयामि आचमनीयं समर्पयामि दिव्य श्री चंदनमालेपयामि पुष्पं समर्पयामि परिमल धूपमाग्रापयामि आवाहित देवताभ्यो नमः परिमल धूपमाग्रापयामि प्रत्यक्ष दीपं दर्शयामि धूपमाग्रापयामि दीपं दर्शयामि विष्णोः कर्माणि पश्यति यतो व्रतानि भस्मसे इन्द्रस्य यज्ञस्य का दीपं दर्शयामि अर्घ्यं निवेदयामि आचमनीयं समर्पयामि फलोपहारं निवेदयामि पानीयं समर्पयामि फलोपहारं निवेदयामि पानीयं समर्पयामि ताम्बूलं समर्पयामि कर्पूर नीराजनं दर्शयामि कर्पूर नीराजनं दर्शयामि सर्वोपचारान् समर्पयामि आवाहित देवताभ्यो नमः सुप्रीत सुप्रसन्नो वरदो भवतु ఈ వేసవి తాపం ఈ అద్భుతమైనటువంటి వేసవి తాపం పగలే వెన్నెలగా జగమే ఊయలగా చేస్తూ ఉన్నటువంటి మనోజ్ఞమైన శ్రీ శ్రీనివాస కళ్యాణ వెంకటేశ్వర స్వామి యొక్క వసంతోత్సవ వైభవం వార్షిక వసంతోత్సవం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారు తిరుపతికి ఒక 10 కిలోమీటర్ల దూరంగా సాక్షాత్కరించారు. ఆనాటి నుంచి కూడాను ప్రతి సంవత్సరం కూడా వార్షిక వసంతోత్సవాలు మహావైభవంగా జరుపుతూ మనమంతా కూడాను స్వామి యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందుతున్నాం. స్వామి ఈరోజు మనకు ఆ వసంతోత్సవ కైంకర్య సేవలతో చక్కగా అదృష్టాన్ని ప్రసాదిస్తూ ఉన్నారు. స్వామి శ్రీదేవితో పద్మావతి అమ్మవారితో చక్కగా కలిసి కొత్త పెళ్లి కొడుకు చాలా మనోజ్ఞమైనటువంటి ప్రసన్నమైనటువంటి దృక్తులతో భక్తలోకాన్ని చాలా చాలా గొప్పగా అనుగ్రహిస్తూ ఉన్నారు స్వామి. కొత్తగా పెళ్ళైనటువంటి వాళ్ళు, మరి కొత్తగా పెళ్లి కావలసినటువంటి వాళ్ళు అందరూ కూడాను, యువతి యువకులంతా కూడాను ఈ వార్షిక వసంతోత్సవాలు ఎప్పుడు జరుగుతాయా అని చెప్పని ఎదురు చూస్తూ ఉంటారు. కనుక చైత్ర వైశాఖాల్లో మనోజ్ఞంగా వసంతం విజృంభించేటువంటి వసంత వేళ ఈ వసంతోత్సవాలు కనులారా దర్శించి ఆనందాన్ని పొందడం. అస్యాం శుభతిథౌ అస్య దేవదేవస్య శ్రీమత్ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకస్య శ్రియః పతే
పురుషోత్తమ అస్య ఆది మధ్య అంతర రహితస్య శ్రీ భూ నీల కరకమల సంవాహ్య మాన చరణ నళిన యుగళస్య మంగాపుర క్షేత్ర అధినాయకస్య శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామినః ప్రీత్యర్థం లోక కళ్యాణ క్రియమాణ శ్రీ వెంకటేశ్వర స్వామినః త్రిధ్నాత్ ప్రయుక్త వసంతోత్సవ అంగభూత ప్రథమ దివసే లక్ష్మీ పద్మావతి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామినః వసంతోత్సవ పురస్కృత ఉత్సవ బింబ విశేష స్నపన అంగభూత శ్రీ వైఖానస భగవచ్శాస్త్రోక్త మార్గేణ ఏతత్ విశేష స్నపనం ఆచార్య ముఖేన అహం టంగుటోళ్ళ గోత్రస్య సాంబశివరావు నామధేయస్య ఆత్రేయ గోత్రస్య శ్రీనివాసరాజు నామధేయస్య సహ కుటుంబస్య సాట్పాటి గోత్రస్య భాస్కర్ నామధేయస్య ధర్మపత్ని సమేతస్య అమరావతి నామ్న్యాః సహ కుటుంబస్య బోయిన గోత్రస్య వెంకటయ్య నామధేయస్య లతా నామ్న్యాః సహ కుటుంబస్య ఆచార్య ముఖేన అహం కారయిష్యే సర్వం శ్రీనివాస అర్పణమస్తు. శ్రీనివాసార్పణమస్తు. ఆయుష్మాన్ మనోభీష్టోత్తరోత్తరాభివృద్ధిరస్తు. పవిత్రం పాపనాశనం సర్వకార్యశుభావహం విష్ణు సాయుధ్యుదం వందే హతశాంతిం ప్రయచ్చమి. మేడం రమ్మని నక్షకులే ఆయుష్మతి సౌభాగ్యవతి మనోభీష్టోత్తరోత్తరాభివృద్ధి. కూర్చోండి. ఓకే. శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ తే నమః. అద్య పూర్వోక్త ఏవం గుణ విశేషణ విశిష్టాయాం అస్యాం శుభతిథౌ అస్య దేవదేవస్య లక్ష్మీ పద్మావతి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామినః ప్రీత్యర్థం లోక కళ్యాణ క్రియమాణ వసంతోత్సవ త్రిధ్నాత్ ప్రయుక్త వసంతోత్సవ అంగభూత ప్రథమ దివసే వసంతోత్సవ పురస్కృత ఉత్సవ బింబ విశేష స్నపన కర్మాంగం మేంద్రగుప్త గోత్రస్య ధనుంజయ నామధేయస్య ధర్మపత్ని సమేత సుజాత నామ్న్యాః సహ కుటుంబస్య ఏతత్ విశేష స్నపనం వైఖానస భగవచ్శాస్త్ర ప్రోక్తేన ఆచార్య ముఖేన అహం కారయిష్యే సర్వం శ్రీనివాస అర్పణమస్తు. సర్వం శ్రీనివాసార్పణమస్తు. పవిత్రం పాపనాశనం సర్వకార్య శుభావహం విష్ణు సాయుధ్యదం వందే తతశాంతిం ప్రయచ్చమే. ఆయుష్మాన్ కందర్పకోటి సదృశం కమనీయ వేషం ముక్తావళీ లలితకంఠం ఉదారహారం పీతాంబరద్యుతి విరాజిత దివ్యదేహం శ్రీ వెంకటేశ వపురాత్మని సన్నిధత్తాం. ఆ స్వామి యొక్క నిత్య కళ్యాణ వైభవం
కళ్యాణ వెంకటేశ్వర స్వామి అనేటువంటి ఆ పేరులోనే లోక కళ్యాణమంతా కూడా నిండి నిబిడీకృతమై పరిమళిస్తూ ఉన్నది. ప్రకృతి అంతా శ్రీనివాసమయం. ఈ ప్రకృతిలో అంతా కూడా ఆనందమే ఉన్నది. ఈ ప్రకృతిలో మంచి ఉత్సాహం ఉన్నది. ఈ ప్రకృతిలో గొప్ప చైతన్యం ఉన్నది. ఆ చైతన్యమే, ఆ ఉత్సాహమే, ఆ ఆనందమే ఈ వసంతం. నారంగములు వాసనారంగములు కొన్ని అళినాద మంత్రములు తెలుపు చోట. నారింజ వృక్షాలు, ఆ నారింజ వృక్షాల యొక్క పుష్ప పరిమళాలు, ఆ పరిమళాల కోసం వచ్చినటువంటి తుమ్మెదల ఝంకారాలు, ఆ తుమ్మెదల ఝంకారాలే స్వామివారికి స్వతసిద్ధంగా ప్రకృతి చక్కగా మనోజ్ఞంగా సమర్పించేటువంటి మంత్ర రవాలు అవి. నారంగములు వాసనారంగములు కొన్ని అళినాద మంత్రములు తెలుపు చోట. తిలకంబులు అవనీజ తిలకంబులవి కొన్ని ప్రసవాసవార్ఘ్యంబుల సగుచోట. కాంచనంబులు వనై కాంచనంబులు కొన్ని కళికా ప్రదీపముల్ నిలుపు చోట. సహకారములు చైత్ర సహకారములు కొన్ని తలిరాకుటారతుల్ తాల్చు చోట. ముప్పిరి బెనంగి ద్రాక్షలు గప్పికొనిన గొప్ప కప్రంపుట నటుల చప్పరాలన్ ఒప్పరాలిన కప్పురాలు ఉప్పరాలన్ పెనచు వలిగాడ్పు ధూపమర్పించు చోట. ఈ వసంతంలో ప్రకృతి అంతా కూడాను మనోజ్ఞమైనటువంటి శోభలతో ఆ స్వామి యొక్క ఆనందంలాగా, ఆ స్వామి ఈ లోకానికి ప్రసాదించేటువంటి ఒక అద్భుతమైనటువంటి చైతన్య ఉత్సాహాల మాదిరిగా ప్రకృతి పరిమళిస్తున్నది ఈ వసంత ఋతువులో. అటువంటి వసంత ఋతువులో కళ్యాణ శబ్దాన్ని అలా అగ్రభాగమున ఉంచుకున్నటువంటి కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఈ వార్షిక వసంతోత్సవాల వైభవం వర్ణించాలి అనంటే ఆ స్వామి యొక్క పరిపూర్ణ అనుగ్రహం. అంతేకాదు, ఆ పక్కన ఉన్నటువంటి ఆ అమ్మవారు మాటలు ఇచ్చేటప్పుడు సరస్వతి అమ్మవారు, సంపదలు ఇచ్చేటప్పుడు సాక్షాత్తు సిరులరాణి ఆ తల్లి, అలాగే శక్తిని ఇచ్చేటప్పుడు ఆ అమ్మ మహామహిమ కలిగినటువంటి పరాత్పరి ఆ తల్లి. ఆ శ్రీదేవి సహిత, ఆ పద్మావతి సహిత ఉభయదేవేరులతో కూడుకున్నటువంటి కళ్యాణ వెంకటేశ్వర స్వామి యొక్క వార్షిక వసంతోత్సవాలు ఎప్పుడా 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 అని ఎదురు చూస్తున్నటువంటి భక్తులకు ఆహా, ఇదిగో మనోజ్ఞమైనటువంటి సంవత్సరం మన్మథనామ సంవత్సరం. ఈ మన్మథనామ సంవత్సరంలో ఈ రోజు మొదలుకొని శ్రవణ నక్షత్రం వచ్చేటువంటి దాకా 3 రోజులు త్రయాహ్నిక దీక్షతో మనోజ్ఞంగా ఉభయదేవేరులతో కలిసి 2 రోజులు ఈ వసంతోత్సవాల్లో మనకు స్వామి అనుగ్రహం పరిపూర్ణంగా ఇస్తూ 3వ రోజున కోదండరామస్వామి, శ్రీకృష్ణ పరంధాముడు మొదలైనటువంటి ఆ అవతార లీలా విశేషాలతో కూడా ఈ చక్కటి వసంతోత్సవాల యొక్క కేళిలో మనకు కన్నుల పండువుని ఆనందాన్ని కలిగిస్తూ ఉన్నాడు స్వామి. ఏమైనా ఈ స్వామి యొక్క గొప్పతనాన్ని వర్ణించాలి అనంటే అనుకోకుండా మనం వేదాలమై ఆవిర్భవిస్తే బాగుంటుంది. సామవేదమైతే ఆ స్వామి యొక్క అందచందాలని చక్కగా గానం చేయగలం. అరగ్వేదమైతే ఆ స్వామి యొక్క మహిమను చక్కటి మంత్రాలతో మనం వివరించగలం. మరి అధర్వణ వేదమైతే, అలాగే యజుర్వేదమైతే, సర్వవేదాల సారమైతే ఆ వేదవేద్యుని యొక్క గొప్పతనాన్ని వర్ణించగలం. కానీ మామూలు మాటలు నేర్చినటువంటి మనం అసలు ఏ మాత్రం కూడా ఆ స్వామి యొక్క పాదపద్మారాధన అనేటువంటి ఒక్క పదం పలకగలమే కానీ, ఆ స్వామి యొక్క నామమహిమ అనేటువంటి ఒక చిన్న మాట చెప్పగలం. కానీ ఆ స్వామి యొక్క అనంత కళ్యాణ వైభవాన్ని విశ్లేషణ చేసేటువంటి శక్తి ఆ స్వామి అనుగ్రహంతో వస్తుంది తప్ప అన్యం కానే కాదు. అందుకే మనమంతా కూడాను మన సంసారాలలో, మన జీవన వైభవాలలో నిత్య కళ్యాణాలు జరగాలి అంటే నిత్య కళ్యాణ వైభవాలు ఇచ్చేటువంటి ఆ పద్మావతి అమ్మవారు, ఆ సిరులరాణి శ్రీదేవి అమ్మవారు, ఈ ఉభయదేవేరులతో కలిసినటువంటి కళ్యాణ వెంకటేశ్వర స్వామి, ఆ శ్రీనివాస మంగాపురం అనేటువంటి క్షేత్రాన్ని నోటితో నోరారా 3 సార్లు పలికితే చాలు. శ్రీనివాస మంగాపురం, శ్రీనివాస మంగాపురం, శ్రీనివాస మంగాపురం. ఈ 3 సార్లు ఆ పవిత్రమైనటువంటి క్షేత్రాన్ని మనం నోరారా పలకగలిగితే చాలు. ఆ శ్రీనివాస ప్రభు, ఆ కళ్యాణ వెంకటేశ్వర స్వామి మనకు సాక్షాత్కార వైభవాన్ని అనుగ్రహిస్తాడు స్వామి. అక్కడ సాక్షాత్కార వైభవం అనేటువంటి ఉత్సవం చాలా వైభవంగా జరుగుతుంది.
తిరుమలలో వెంకటేశ్వర స్వామికి ఏ రకమైనటువంటి ఉత్సవాలున్నాయో అవన్నీ కూడాను ఈ తిరుపతి క్షేత్రానికి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఈ శ్రీనివాస మంగాపురం ఈ అద్భుతమైనటువంటి 10 అడుగుల అలా చక్కగా నిలబడి ఉన్నటువంటి స్వామికి కూడా ఆ వైభవాలన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. భక్తులకు స్వామి సులభుడు, అందువలన భక్త సులభ పద్మావతి వల్లభ అని అంటారు స్వామిని. భక్త సులభుడు కనుక అంత కొండను ఎక్కి ఆ 7 కొండలను ఎక్కి చూడాలి అని ఇబ్బంది పడేటువంటి వాళ్ళు, దర్శన భాగ్యం దొరక్క అవస్థలు పడేటువంటి వాళ్ళు ఏమాత్రం నిరుత్సాహపడకుండా వాళ్ళకి ఆనందాలు, మంచి మంచి సంతోషాలు వాళ్ళ జీవనంలో ఉండాలి అనేటువంటి భావనతో భక్త అనుగ్రహం కోరి ఆ అగస్త్యుల వారి ఆజ్ఞ ప్రకారం, ఆ అగస్త్యుల వారి యొక్క మరి కోరిక ప్రకారం చక్కగా ఇక్కడ శ్రీనివాస మంగాపురంలో కొత్తగా పెళ్ళై ఆ కొండ మీదకు వెళ్లబోయేటప్పుడు ఒక 6 నెలల పాటు ఆ గురుదేవులు చెప్పినటువంటి మాటలు అనుసరించి శ్రీనివాస మంగాపురంలో ఈ కొత్త పెళ్లి కొడుకు, ఈ కొత్త పెళ్లి కూతురు చాలా చాలా గొప్పగా ఆ రమణీయమైనటువంటి ప్రకృతి సిద్ధమైనటువంటి మనోజ్ఞమైనటువంటి ఆ కృష్ణ ఆ నదీ తీరంలో ఆ మనోజ్ఞమైనటువంటి జలవాహికలు 3 రకాల నదులు ప్రవహిస్తున్నటువంటి ఆ అద్భుతమైనటువంటి ఆ సుందరమైనటువంటి ప్రకృతిలో హాయిగా అగస్త్య మహర్షుల వారు నిర్మించినటువంటి ఆశ్రమంలో ఆ రోజు పద్మావతి అమ్మవారిని పెళ్లి చేసుకున్నటువంటి కొత్త పెళ్లి కొడుకు పసుపు బట్టలతో ఆ అగస్త్యుల వారి యొక్క ఆతిథ్యాన్ని స్వీకరిస్తూ ఆ అగస్త్యుల వారి యొక్క మాట ప్రకారం భక్తానుగ్రహాన్ని కోరి ఒక 6 నెలలు శ్రీనివాస మంగాపురంలో కళ్యాణ వెంకటేశ్వర స్వామిగా చక్కగా విహరించి ఎంతో మంది యోగులకు, ఎంతో మంది సిద్ధులకు, ఎంతో మంది సాధకులకు, ఎంతో మంది భక్తులకు ఎన్నెన్నో వైభవాలను ఇచ్చినటువంటి ఈ కళ్యాణ వెంకటేశ్వర స్వామి యొక్క ఈ వసంతోత్సవ వేడుకల్ని ఎలా 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 మనం ఊహించగలము అనంటే ఆ స్వామి యొక్క గొప్పతనాన్ని ఒక్కసారి చెప్పుకొని ఆ స్వామి పాదపద్మాలకి నమస్కారం పెట్టుకుంటే చాలు. ఒకటి ముచ్చటగా 3 విషయాలు ఆ స్వామి యొక్క అనుగ్రహాన్ని కోరి మనం చేయాలి. ఆ స్వామి యొక్క పాదపద్మాల సేవ, ఆ స్వామిని చక్కగా స్తోత్రం చేయడం, తర్వాత ఆ స్వామి యొక్క దివ్యమైనటువంటి కథల్ని వినడం, ఈ మొదలైనటువంటి 3 విషయాల చేత ఈ త్రివేణి సంగమంతో మన మనస్సు పరమపావనమైతే ఆ స్వామి యొక్క అనుగ్రహం మరికు పరిపూర్ణంగా లభిస్తుంది. యువతీ యువకులందరూ కూడాను చక్కటి అనురాగాలు చూపించేటువంటి మంచి సంబంధాలు కుదిరి అద్భుతమైనటువంటి ధర్మం, అతి ముఖ్యమైనటువంటి ధర్మం గార్హస్థ్య ధర్మంలో మున్ముందుకి చక్కగా సాగిపోతారు. మన అర్చక స్వాములు చాలా సశాస్త్రీయంగా వైఖానస ఆగమ ప్రకారోక్తంగా ఈ వసంతోత్సవ ప్రక్రియను వైభవంగా జరుపుతూ ఉన్నారు. వసంతం వసంతం వసంతం, ఆ వసంతం అనేటువంటి మాట ఒక పాటలాగా చక్కగా వినిపిస్తూ ఉంటుంది. జీవితంలో 1000 వసంతాలు ఒకేసారి మనోజ్ఞంగా పరిమళించాలి అనంటే అదిగో ఈ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వసంతోత్సవ వైభవాన్ని కనులారా తిలకించగలగాలి. అందువలన హరిచరణాంబురుహ సేవయు భక్తజనులారా, మనకు ఈ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా మనోజ్ఞంగా స్వామి యొక్క వసంతోత్సవ వైభవాన్ని కనుల పండుగగా దర్శిస్తున్నాం. కనుక ఈ సందర్భంలో హరిచరణాంబురుహ సేవయు సన్నుతి భక్తి యోగముల్ నిరతము గల్గువారలు, హరి చరణాంబురుహ సేవయు సన్నుతి భక్తి యోగముల్ నిరతము గల్గువారలు, అభవ నీరజ గర్భులకు అందరాని భాసుర పదము అందచేరుదురు, సూరిజనస్థవనీయ అట్టి సత్పురుషుల పూర్వజన్మ ఫలమున్ గణుతింప తరంబే ఏరికిన్. మన తిరుమల తిరుపతి దేవస్థాన అధికారులందరూ కూడాను ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామి యొక్క కైంకర్య సేవలో పాల్గొని భక్తలోకాన్నంతటినీ కూడాను అలవిస్తూ ఉన్నారు. అలా ముందుకు సాగుతూ ఉన్నది ఈ చక్కటి వసంతోత్సవ వైభవం. కనుక ఆ స్వామిని నోరారా సన్నుతి చేయాలి. ఆ స్వామి యొక్క పాదపద్మారాధనం చేయాలి.
भव्यम् उदामृतत्वशेषानः अन्नेन तिरोहति एतावानस्य महिमा जगश्च पुरुषः विश्वभूतानि पादस्यामृदन् दिवि सेह भवात् पुनः विश्वं व्यक्रामते शासनान्नशने अभि जायत विराजो अधिपुरुषः स जातो भूमिमथो पुरः पुरुषेण हविषा देवा यज्ञमदन्वता वसन्तो अस्य वीराज्यम् ग्रीष्महित्मः शरद्धविः सप्तास्य सन्परिधयः सप्त समिधः कृताः देवायज्ञन्तन्वानाः धन्पुरुषम् पशुम् तैयज्ञम् बर्हिषि प्रोक्षन् पुरुषम् जातमग्रतः तेन देवा अयजन्त ऋषयश्च ये तस्मात् यज्ञात् सर्वहुतः समृदम् वृषदाज्यम् आरण्यान् ग्राम्याश्च ये तस्मात् यज्ञात् सर्वहुतः समानि जज्ञिरे छन्दातं जज्ञिरे तस्मात् तस्मादजायत तस्मादस्व अजायन्त एके च भयदतः यज्ञिरे तस्मात् जाता जावयः यत्पुरुषं यदधः व्यकल्पयन् मुखं जीवस्य तो बाहुरुपादावुच्यते ब्राह्मणस्य मुखमासीत् बाहुराजन्यः कृतः तदस्य जद्वैस्यः अभ्यागुंसोद्रो अजायत चन्द्रमा मनसा जातः चक्षो सूर्यो अजायत मुखादिन्द्रश्चाग्निश्च प्राणाद्वायुरजायत नाभ्या आसीदन्तरे
कृष्णाद्यो समवर्तत अभ्याम् भूमिर्द्विज तथा लोकम् अकल्पयन् वेदाहमेदम् पुरुषम् महान्तम् आदित्यवर्णम् तमसस्तु पारे सर्वाणि रूपाणि विचित्य धीरः नामानि कृत्वा विवदन यदास्ते धाता पुरस्तात् जमदाजहार चक्रः प्रविद्वान् प्रदिशश्च तस्रः तमेवं विद्वानमृत इह भवति नान्यः पन्था अयनाय विद्यते यज्ञेन यज्ञमयजन्त देवाः धर्माणि प्राण्यासन् तेहनाकं महिमानः सजन्ते यत्र पूर्वे साध्या सन्ति देवाः अभ्यः सम्भूत पृथिव्यै प्रसाच्च विश्वकर्मणः समवर्तताधि तस्य त्वष्टा विदधद्रूपमेति तत्पुरुषस्य विश्वमाजानमग्रे वेदाहमेतं पुरुषं महान्तम् आदित्यवर्णं तमसः परस्तात् तमेवं विद्वानमृत इह भवति अन्यः पन्था विद्यते यनाय प्रजापतिश्चरति गर्भे अन्तः जायमानो बहुधा विजायते तस्य धीरा परिजानन्ति योनिम् मरीचीना परमिच्छन्ति वेधसः यो देवेभ्य आरभति यो देवानां पुरोहितः वो यो देवेभ्य जातः रुचाय ब्राह्मये रुचं ब्राह्मन् जनयन्तः अग्रे तदब्रुवन् यस्त्वैवं ब्राह्मणो विद्याते तस्य देवासनुवशे श्रेष्ठते लक्ष्मीश्च पत्न्यो अहोरात्रे पार्श्वे नक्षत्राणि रूपम् अश्विनौ यात्तम् इष्टं मनिषाणाम् मनिषाणा सर्वं मनिषाणाम् सहस्रशीर्षम् देवम् विश्वाक्षम् विश्वशम्भुवम्
परमन्नित्यं विश्वन्नारायणगुं हरिं विश्वमेवेदं वरुणस्तद्विश्वमुपजीवति विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम् नारायण परं ब्रह्मतत्त्वन्नारायणः परः नारायण परो ज्योतिरात्मा नारायणः परः किञ्चित् जगत् सर्वं दृश्यते श्रूयतेऽपि वा अन्तर्बहिश्च तत्सर्वं व्याप्य नारायणस्थितः अनन्तमव्ययं कविगुं समुद्रेऽन्तं विश्वशम्भुवम् आत्मगोज प्रतीकाशकं हृदयं चाप्यधोमुखम् अथो निष्ट्याविदस्यान्तु नाभ्यामुपरितिष्ठति हृदयं तन्विजानीयात् विश्वस्यायतनं महते ततगुं शिलाभिस्तुलं भक्त्याघोषसन्निभम् यस्यान्ते दुटिरगं सूक्ष्मं तस्मिन् सर्वं प्रतिष्ठितम् तस्य मध्ये महानग्निर्विश्वाचिर्विश्वतोमुखः स्वग्रभुग्विभजन्तेष्ठ नाहारमजरः कविः तापयते स्वं देहमापादतलमस्तकम् तस्य मध्ये वह्निशिखा अनेयोर्ध्वा व्यवस्थितः नीलतो यदमध्यस्था विद्युल्लेखे भास्वरा निवारसकवत्तन्वे पीताभास्यात्तनोपमा शिखाया मध्ये परमात्मा व्यवस्थितः ब्रह्मा सदिवस्तेन्द्रस्रः परमस्वराट् उदगं सत्यं परं ब्रह्म पुरुषं कृष्णपिङ्गलम् ऊर्ध्वरेदं विरूपाक्षं विश्वरूपाय वै नमः नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात् नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात् कृष्णोन्नतं वीर्याणि प्रवचय्य पार्थिवानि विभवे रजागुंसि यो अस्कभायदुत्तरग सधस्थं विचक्रमाणस्त्रेधोरुगायो विष्णोरनाटमसि विष्णो
विष्णु स्न्यप्ते विष्णु स्योरसि विष्णु ध्रुवमसि वै श्रवमसि विष्णवे तदस्य प्रियमभिपातो अस्य यत्र देवयवो मदन्ति पुरक्रमस्य स हि बन्धुरित्था विष्णो पदे परमे मध्व उत्सः तदद्विष्णस्तवते वीर्याय भुवन भीमः कुचरो गिरिष्ठाः त्रिषमिक्रमणेषु क्षीयन्ति भुवनानि विश्वा त्रया तनुवावृधाना महित्वमन्वश्नुवन्ति उभेते विद्वरजसे पृथिव्या विष्णुदेवत्वमस्य वित्से क्रमे पृथिवीमेष एता विष्टर्मनुषेदशस्यस्य कीरयोजनासः क्षितिगो सुजनिमाचकार देव पृथिवीमेष एता सम्महित्वा प्रविष्णुरस्ततमसस्तवीयान् षड्गह्यस्य स्थविरस्य नाम अतो देवा अवन्तु नायतो विष्णुर्विचक्रमे सप्तधामभिः इदं विष्णुर्विचक्रमे त्रेधानि दधे पदम् समूढमस्य बाहुं सुरे त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपा अदाभ्यः धर्माणि धारयन् विष्णु कर्माणि पश्यत यतो व्रतानि पश्वसेन्द्रस्य युज्य सखा तद्विष्णु परमं पदगं सदा पश्यन्ति सूरयः दिवीव चक्षुराततम् तद्विप्रासविपन्यवाजाग्रवाग सत्समिन्धते यत्परमं पदम् हिरण्यवर्णाम् हरिणीम् सुवर्णरजतस्रजाम् चन्द्राम् हिरण्मयीम् लक्ष्मीम् जातवेदम आवह महावह जातवेद लक्ष्मीमनपगामिनी यस्याम् हिरण्यम् विन्देयङ्गामश्वम् पुरुषानः अश्वपूर्वा रथमद्या हस्तिनाद प्रबोधि श्रियम् देवीमुपह्वजे श्रीर्मा देवीर्जुषताम् तां स्मिताम्
पीताम् पद्मवर्णाम् त्वामिह बह्वये श्रियम् चन्द्राम् प्रभासाम् यशसाम् ज्वलन्तीम् श्रियम् लोके देवज्येष्ठामुदाराम् पद्मिनीमीम् शरणमहम् प्रपद्ये लक्ष्मीर्मे नश्यताम् त्वाम् ऋणे आदित्यवर्णे तपसोऽधिजातो वनस्पतिस्तव वृक्षोऽधबिल्वः तस्य फलानि तपसा नुदन्तु मायान्तरायाश्च बाह्या अलक्ष्मीः उभयतुमान् देवसगक्कीर्त्यस्य मनिना सह गर्भोरोऽस्मि राष्ट्रेऽस्मिन् कीर्तिमृद्धिम् ददातु मे श्रुतिपासामलाम् ज्येष्ठामलक्ष्मीर्नाशयाम्यहम् अभूतिमसमृद्धिम् च सर्वान् निर्णुद मे गृहात् द्वारान्तराधर्षाम् नित्यपुष्टाम् ईश्वरीगुम् सर्वभूतानाम् तामिह बह्वये श्रियम् काममाकुतिम् वाचः सत्यमसीमहि सोनाम् रूपमन्नस्य मयि श्रीश्रयताम् यशः कर्दमेन प्रजा भूता मयि सम्भव कर्दमायम् वासय मे कुले मातरम् पद्ममालिनीम् आवसृजन्तु स्निग्धानि जिग्ने तव समे गृहे देवी मातरम् श्रियम् वासय मे कुले आर्द्राम् यः कर्णे यष्टिम् पिङ्गलाम् पद्ममालिनीम् चन्द्राम् हिरण्मयीम् लक्ष्मीम् जातवेदो म आवह आर्द्राम् पुष्करिणीम् पुष्टिम् सुवर्णाम् हेममालिनीम् सूर्याम् हिरण्मयीम् लक्ष्मीम् जातवेदो म आवह आवह जातवेदो लक्ष्मीमनपगामिनी यस्याम् हिरण्यम् प्रभूतङ्गबोधास्योऽश्वा विन्देयम् पुरुषानहम् पद्मप्रिये पद्मिनि पद्महस्ते पद्मालये पद्मदलायताक्षी विश्वप्रिये विष्णुमनोनुकूले त्वत्पादपद्मम् महि सन्निधत्स्व श्रिये जातः श्रिय आनिरीयाय श्रियम् वयो जनेभ्यो दधाति श्रियम् वसाना अमृतत्वमायन् भवन्ति सद्या सा
पितामितद्रौ श्रियदेवैनं तच्छ्रियामादधाति सन्ततमृचावषट्कृत्यं सन्धत्यै सन्धीयते प्रजया पशुभिः एवं वेद महादेव्यै च विद्महे विष्णुपत्न्यै च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् ॐ महादेव्यै च विद्महे विष्णुपत्न्यै च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् भूमिर्भूम्ना वरिणान्तरिक्षं महित्वा उपस्थे व्यदितेऽग्निमल्लादमल्ला ध्यायादधे आयङ्गो प्रश्निरक्रमेदसनन्मातरं पुनः इतरं च प्रयन् सुवः श्रद्धामविराजति वाक्पतङ्गायसि श्रिये सत्यस्य वहद्युभिः अस्य प्राणादपानात्यन्तश्चरतिरोचना यक्षन्महितः सुवः क्रुद्धः परोवपमन्यना यदवर्त्या सुकल्पमग्ने तद्धव पुनस्त्वाद्धीपयामसि यत्ते मन्युपरोक्तस्य पृथिवीमनुदध्वसे आदित्या विश्वे तद्देवा वसवस्य समाभरन् मेदिनी देवी वसुन्धरा स्यात् वसुधा देवी वासवी ब्रह्मवक्षस पितॄणां श्राद्धं जघर्मणः देवी हिरण्यगर्भिणी देवी प्रसोदरी सदने सत्याजने सीता समुद्रवती सावित्री हनो देवी मह्यगी महीधरणे महाव्यतिष्ठाः शृङ्गे शृङ्गे यज्ञे यज्ञे विभीषणी इन्द्रपत्नी व्यापिनी सुरसरिदिः युमती जलशयनी श्रियन्धारा च सत्यन्तोपरिमेधिनी परिदत्तङ्गाय विष्णुपत्नी महीं देवी माधवी माधवप्रिया लक्ष्मी प्रियसखी
शन्नो मित्रश्चं वरुणः शन्नो भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु भक्तारमवतु अवतु माम्। भक्तारम् ॐ शान्ति शान्ति शान्तिः तन्नो मित्रश्चं वरुणः शन्नो भवत्वर्यमा तन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वामेव प्रत्यक्षं ब्रह्मवादिशम् प्रथमवादिशम् सत्यमवादिशम् तन्मामवीत् तद्वक्तारमावीत् आवीत् वक्तारम् ॐ शान्ति शान्ति शान्तिः सहना भवतु सहनौ भुनक्तु वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै शान्ति शान्ति शान्तिः नमो वाचे याचोदिता याचानुदिता तस्यै वाचे नमो नमो वाचे नमो वाचस्पतये नमः ऋषिभ्यो मन्त्रकृभ्यो मन्त्रपदेभ्यो मामृषय मन्त्र वैश्वदेवी पादमध्यासकं शिवमनस्था दुष्टान् देवेभ्यः शर्म मे शर्म पृथिवी शर्म विश्वमिदं जगत् चन्द्रश्च सूर्यस्य धर्म ब्रह्म प्रजापति भूतं वदिष्ये भुवनं वदिष्ये तेजो वदिष्ये यशो वदिष्ये तपो वदिष्ये ब्रह्म वदिष्ये सत्यं वदिष्ये तस्मात् अहमिदमुपस्तरणमुपस्तरणमुपस्तरणं मे प्रजायै पशूनां भूयादुपस्तरणमहं प्रजायै पशूनां भूयानं प्राणापानो मृत्योर्मापादं प्राणापानो मामादिष्टं मधुमनिष्ये मधुजनिष्ये मधुवक्ष्यामि मधुवदिष्यामि मधुमतीं देवेभ्यो वाचमुद्यासनं मनुष्येभ्यस्तं देवा अवन्तु सौभायै पितरानुमदन्तु ॐ शान्ति शान्ति शान्तिः तच्छंयोरावृणीमहे
यज्ञाय यज्ञपदये दैवी स्वस्तिरस्तु नः सत्कर्मानुषेभ्यः पूर्वञ्जिगातु भेषज षण्णास्तद्विपदे चतुष्पदे वयम् विस्मः मये प्रजा मयज्ञस्तेदो दधातु मयि मेधा मयि प्रजा मयीन्द्रियम् दधातु मयि मेधा मयि प्रजा मयि सूर्यो प्राजो दधातु परिपातमस्मानरित्यभिरस्मिना सौभगेभिः तन्नो मित्रवरुणो मामहन्तमदितिः सिन्धु पृथिवी उतद्योः कल्याणश्चित्र आभुवधूति सदा वृधः सखा कया सजिष्टया वृता तस्त्वा सत्यमदानाम् मरुह्मिष्ठो मत्सगन्धसः द्रुयादिदारुजेवसु अभिरुणः सखीनामभिकाचरितॄणाम् सदम्भवा स्योतिभिः सुपर्णामुपसेदुरिन्द्रम् प्रियमेधारुषयो नाथमाना अबध्वान्तमोर्नुहि
భవంతు నః ఈశానావర్యాణాం క్షయంతే శరణేన అపాయామి భేషజం సుమిత్రాణాపఓషధయః సంతు దుర్మిత్రాస్తస్మై భూయాసుర్యోస్మాన్ ద్వేష్టియం చ భయం ద్విష్మః. శ్రీ సూక్త పురుష సూక్త విధానాలతో మనోజ్ఞంగా జరిగినటువంటి ఈ దివ్యదేవేరులతో కూడుకున్న ఆ దివ్య దంపతుల యొక్క వసంతోత్సవ వైభవాన్ని తిలకించినటువంటి వాళ్ళకి కళ్యాణం ధ్రువంగా జరుగుతుంది, ఏర్పడుతుంది అని చెప్పని వేదం ఘోషిస్తూ ఉన్నది. ఎక్కడ భార్య చేత భర్త, భర్త చేత భార్య అద్భుతమైనటువంటి ఆనందాన్ని ఉత్సాహాన్ని పొందుతూ ఉంటారో ఆ ఉత్సాహానికే ఆనందానికే కళ్యాణము అని పేరు. అటువంటి కళ్యాణ శబ్దాన్ని ముందు ఉంచుకొని కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఉభయదేవేరులతో ఈ మనోజ్ఞమైనటువంటి వసంతోత్సవ వైభవంతో మనకి కనుల పండుగ చేయటం, భక్తులందరినీ అనుగ్రహించటం, పరిపూర్ణంగా అందరికీ వైభవాన్ని ఇవ్వడం జన్మజన్మల పుణ్యఫలం తప్ప అన్యం కానే కాదు. ఇది ఎన్నో ఎన్నో జన్మల పుణ్యం ఫలిస్తే ఈ వసంతోత్సవ వైభవాన్ని మనం కనులారా దర్శించగలం. పునుగు జవ్వాదితో, కస్తూరితో, పరిమళ ద్రవ్యాలతో, క్షీరముతో, దధితో, మధువుతో అంతా మధుమయం కావాలి అనేటువంటి మంగళకరమైన భావనతో జరిగే ఈ వసంతోత్సవం జన్మ జన్మల పుణ్యాతి ఫలం వల్ల లభ్యం తప్ప అన్యం కాదు. శ్రీనివాస మంగాపురంలో జరుగుతున్నటువంటి ఈ వసంతోత్సవ వైభవాన్ని అర్చక స్వాముల వారు వైఖానస ఆగమోక్త ప్రకారంగా ఆ క్రతువుని అద్భుతంగా జరుపుతూ ఉంటే ఇక తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులందరూ కూడాను, మరి జేఈఓ గారు, మిగిలినటువంటి వాళ్ళందరూ కూడాను ఇక్కడ ఉండి లోక కళ్యాణం కోసం ఈ క్రతువుని సశాస్త్రీయంగా జరుపుతున్నటువంటి వైనం మనకి ఆనందకరము, అంతేకాదు శుభకరము, శ్రీకరము, సర్వభాగ్య వైభవకరము అని చెప్పని తప్పక చెప్పవలసిందే. కనుకనే ఏ విభు వందనార్చనములు, ఏ విభు సేవయు, ఏ విభు లీలలు, ఏ విభు చింతనంబు, ఏ విభు లీలలు అద్భుతములు నిరంతరమున్ సంశ్రవణంబు సేయ దోషావళి వాసి లోకము శుభాయత వృత్తి చలంగును అయ్యలగుని ఆశ్రయించదము అగౌఘ నివర్తనున్ భద్రకీర్తనున్. కనుక భక్తులందరూ కూడా భద్రకీర్తనుడైనటువంటి స్వామి, ధన్యుడైన పెండి కొడుకు, ఆ బుగ్గ మీద పెళ్లి చుక్కలు ఎంత అద్భుతంగా, ఎంత మనోజ్ఞంగా, ఎంత వైభవంగా మనకి కన్నుల పండువుని, మనస్సుకి ఆనందాన్ని, హృదయానికి అనుభూతిని కలిగిస్తున్నాయో చూస్తే జన్మధన్యం కదా. కనుక ఇలా ఆ కాళ్లకు పారాయణి, బొగ్గకు ఆ పెళ్లి చుక్క, ఆ అద్భుతమైనటువంటి ఆ స్నపన తిరువంజన వైభవం, ఆ పరిమళ ద్రవ్యాల యొక్క ఆ పరిమళ వైభవాలు ఇవన్నీ కూడా మన జీవితంలో గుబాళించాలి అనంటే తప్పనిసరిగా ఈ వసంతోత్సవాన్ని తిలకించవలసిందే. తిలకించినటువంటి ధన్యులు, పుణ్యులు, అంతేకాదు చాలా చాలా గట్టి పుణ్యం చేసుకున్నటువంటి మహామాన్యులు. కనుక యువతీ లోకాన్ని, యువక లోకాన్ని, యువతి యువకులందరినీ, అట్లాగే కొత్తగా పెళ్ళైనటువంటి నూతన దంపతుల్ని, ఆ తరువాత అతి పరమ పవిత్రమైనటువంటి ముఖ్యాతి ముఖ్యమైనటువంటి గృహస్థ ధర్మాన్ని అవలంబిస్తూ లోకానికంతటికీ ఆదర్శమైనటువంటి ప్రౌఢ దంపతుల్ని, పూజ్య దంపతుల్ని అందరినీ కూడా ఈ సందర్భంలో ఒక్కసారిగా ఈ కళ్యాణ వెంకటేశ్వర స్వామి సంపూర్ణ అనుగ్రహాన్ని ప్రసాదిస్తున్నారు వారికి. అందువలన ఈ చక్కటి ఈ వసంతోత్సవాన్ని తిలకించినటువంటి వాళ్ళ అదృష్టమే అదృష్టం. అందువల్లంటే ఈ దివ్య దంపతులు ధన్యులు, లోక మనోభిరాములు, కుల విద్యారూప తారుణ్య సౌజన్య స్త్రీ బలదాన శౌర్య కరుణా సంశోభితులు వీరు. అటువంటి ఈ పుణ్యదంపతుల యొక్క ఈ మనోజ్ఞమైనటువంటి 3 రోజుల పాటు జరిగేటువంటి ఈ వార్షిక వసంతోత్సవ వైభవాన్ని చూడడం జన్మజన్మల పుణ్య విశేషం తప్ప అన్యం కానే కాదు అనేటువంటిది మనకి వేదం చెప్తున్నటువంటి, శాస్త్రం చెప్తున్నటువంటి, ఆ అనుభవజ్ఞులు చెప్తున్నటువంటి మాటలు. ఎన్నెన్నో సమస్యలు జీవితంలో, కానీ ఆ సమస్యలన్నీ తీర్చే శక్తి ఈ కాంచన నగధీరుడికే ఉన్నది. ఈ శేషశైలాగ్రవాసుడికే, ఈ లక్ష్మీ నివాసుడికే, ఈ పంకజాత భవాండీశుడికే ఉన్నది. ఎందుకంటే ఈయనే పరుడు, ఈయనే ఈశ్వరుడు. పరుడై, ఈశ్వరుడై, మహామహిముడై, ప్రాదుర్భవస్థాన సంహరణ క్రీడనుడై, త్రిశక్తియుతుడై, అంతర్గత జ్యోతి అయి, ఆ
బ్రహ్మాదులకు కూడా తెలియనటువంటి అద్భుతమైన దివ్యతత్వంతో విరాజిల్లేటువంటి పరాత్పరుడే ఈ కళ్యాణ వెంకటేశ్వర స్వామి. అటువంటి కళ్యాణ వెంకటేశ్వర స్వామి యొక్క వైభవాన్ని మనం ఆ వసంతోత్సవ ఆనందకరమైనటువంటి దృశ్యాలని పట్టపగలే ఈ వేసవి తాపాన్ని వెన్నెలగా మార్చేటువంటి ఈ మనోజ్ఞ వైభవాన్ని అలా అలా చూస్తూ తిలకిస్తూ పులకిస్తూ జన్మజన్మలుగా పుణ్యం ఫలించింది అనంటూ ఆ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆ నూతన దంపతులకు ఆ కొత్త దంపతులకు ఆ పాదపద్మాలకి నమస్కారం పెట్టి వైభవాన్ని పొందుదాం. ఆ స్వామి యొక్క పాదకమల తీర్థానికి సకల తీర్థాలు కూడా సాటిరావు. అలాగే ఆ నామ సంకీర్తనానికి మరి ఏ సకల ధర్మాలు కూడా సాటిరావు. ఆ స్వామిని సేవించేటువంటి మానవులు ఎప్పటికీ కూడాను నష్టాన్ని పొందరు. ఇహము పరము రెండు చక్కగా నెరవేర్చినటువంటి ధన్యులవుతారు. బ్రహ్మదేవుడు గంగా మొదలైనటువంటి వాళ్ళంతా ఈ స్వామి యొక్క పాదపద్మాల్ని ఆరాధించే గొప్పవాళ్ళయ్యారు. అందుకే ఆ స్వామిని మనం ఎంత వర్ణించినా ఈ సందర్భంలో మనకి చక్కగా వైభవాలు చాలా చాలా సులభంగా లభిస్తాయి. అందుకే ఆ స్వామిని అన్నమయ్య వారు ఆయన కొలిస్తే చాలు, ఆయన్ని అలా నిలిచి సేవిస్తే చాలు, ఆ స్వామిని అర్చిస్తే చాలు, ఆ స్వామి యొక్క అనుగ్రహంతో ఇహం పరం రెండు సాధించటమే కాకుండా జీవితంలో ఎటువంటి కష్టాలు, ఎటువంటి నష్టాలు, ఎటువంటి ఇబ్బందులు లేకుండా హాయిగా పూల పడవ మీద మరి గమనం చేసినట్లుగా సాగవచ్చు అన్నారు. కొలిచిన వారల కొంగు పైడిగితడు బలిమి తారక బ్రహ్మమీతడు. కొలిచిన వారల కొంగు పైడిగితడు బలిమి తారక బ్రహ్మమీతడు. కొలిచిన వారల కొంగు పైడిగితడు వంశాంబుధి నెగసిన తేజము ఘనయజ్ఞంబుల గల ఫలము. ఇన వంశాంబుధి నెగసిన తేజము ఘనయజ్ఞంబుల గల ఫలము. మనుజ రూపమున మనియడి బ్రహ్మము నినుకుల రఘుకుల నిధానమితడు. మనుజ రూపమున మనియడి బ్రహ్మము నినుకుల రఘుకుల నిధానమితడు. కొలిచిన వారల కొంగు పైడి ఇతడు. పరమాన్నములో పలిసారపు చవి పరగిన దివిజుల భయహరము. పరమాన్నములో పలిసారపు చవి పరగిన దివిజుల భయహరము. మరగిన సీతామంగళ సూత్రము ధరలో రామావతారం బితడు. మరగిన సీతామంగళ సూత్రము ధరలో రామావతారం బితడు. కొలిచిన వారల కొంగు పైడి ఇతడు. చకిత దానవుల సంహార
చక్రము సకల వనచరుల జయకరము చకిత దానవుల సంహార చక్రము సకల వనచరుల జయకరము వికసితమగు శ్రీ వెంకట నిలయము ప్రకటిత దశరథ భాగ్యం బిదడు వికసితమగు శ్రీ వెంకట నిలయము ప్రకటిత దశరథ భాగ్యం బిదడు కొలిచిన వారల పొంగు పైడి ఇతడు బలిమితార అవధ్నన్ పురుషం వశం తయ్యజ్ఞం వరేధి ప్రోక్ష్యన్న கொண்டு தின்னணவெவ்விராவுன்னை தேய்த்து கிடக்க நான் ஒட்டேன் என்ன புலைப்பழம் கொண்டு இங்கெத்தனை போதமிருந்தேன் நன்னல் அறியபிரானே நாரணா நீராடவாராய் வெண்ணை அடைந்த குணங்கம் விளையாட பொழுது எங்கொண்டு தின்னணவெவ்விராவுன்னை தேய்த்து கிடக்க நான் ஒட்டேன் என்ன புலைப்பழம் கொண்டு இங்கெத்தனை போதமிருந்தேன் கண்ணாக நீ நகலை தொட்டு கண்ணின் பெண் போகல் Thank you.